గత వైకాపా పాలనలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై భారాన్ని మోపితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. గత వైకాపా పాలనలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై భారాన్ని మోపితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజలపై భారాన్ని మోపి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చొరవ తీసుకుని ప్రజలపై ఉన్న 5,000 కోట్ల భారాన్ని రద్దు చేశారని తెలిపారు. జగన్ దుర్మార్గపు చర్యలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. బీసీసీఎల్ అధ్యక్షుడు శివప్రసాదరావు, జ్యోతి, పుష్పలత, శ్వేత, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏదో కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ముందుగా జన్మదినోత్సవం జరుపుకుంటున్న సోదరి శ్వేత గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పప్పు బెల్లాలు పెట్టి పంచభక్ష పర్వణాలను దోచుకునే చరిత్ర మనం చూసాం. ఆనాడు ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాము, పేదవాడికి మధ్య తరగతి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే, ఇందాకే చెప్పాను నేను, ప్రజలకేమో పప్పు బెల్లాలు పెట్టి వారేమో పంచభక్ష పర్వణాలు మింగేసే టైప్లో బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వారు ఏం చేశారంటే ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడి మీద, అది బిలో ప్రావర్టీ లైన్ అవ్వచ్చు, ఎబో ప్రావర్టీ లైన్ అవ్వచ్చు, పరిశ్రమ రకరకాల ఛార్జీలు పెట్టి సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు ఏడాదికి వారు అడ్డగోలుగా దోచుకునే పరిస్థితి మనం అందరూ చూసుకోం. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గమైన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినప్పుడు కూడా వారికి ఏమో జ్ఞానోదయం కలగలేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రాన్ని విడిచిపెట్టేసి కేవలం సోషల్ మీడియాని పట్టుకొని తాను చేయలేని పనులు కూడా తాను చేశానని పకట కళ్ళకంటూ భ్రమల్లో ఊగిసలాడుతూ ఉన్నాడు. సరే, భగవంతుడు కూడా అలాంటి వారిని రక్షించలేరని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి చొరవతో సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారు నుంచి సుమారు 250 రూపాయలు నుంచి 150 రూపాయల వరకు తగ్గే ఒక సంస్కరణ తీసుకురావడం మనందరం చూడడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ నాయకులు పకట కళ్ళకంటూ అవాకులు చవాకులు మాట్లాడుతూ వికృతమైన చేష్టలతో సునకానందం పొందుతున్నారు. మరి అటువంటి వారిని ఎవరు కూడా మనం చేయలేం. ఉదాహరణకి శంషాబాద్ ఎయిర్పోర్టు భూశాఖ తీసుకొస్తే తన తండ్రి గారేమో కేవలం ఆ ప్రభుత్వం చేపడుతున్న దాన్ని, ఆ పరంపరను కొనసాగిస్తూ తానేదో చేశానని చెప్పేసి ఆయన పేరు పెట్టేసుకున్నారు. వాస్తవంగా చూస్తే శంషాబాద్ అంటే సమైక్య రాష్ట్రంలో శంషాబాద్ విమానాశ్రయాన్ని కట్టిన ఘనత ఈరోజు భోగాపురం, విశాఖ, నవ్యాంధ్రప్రదేశ్ లో భోగాపురంలో అల్లూరు సీతారామరాజు గారు, మన్యవీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరున మరి విమానాశ్రయం కట్టిన ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుందని చెప్పి సందర్భం. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని వక్రీకరించాలని చూస్తే మీ అంత వికృత మనస్సులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడిగా తప్పు ఓకే, గత ప్రభుత్వం పరిపాలన విధంగా శాంక్షన్ జరిగింది, అన్ని అనుమతులు వారు తీసుకొచ్చారు. ఆ
చేసిన మేము కొనసాగించామని చెప్పు పర్లేదు. కానీ ఎర్ర బస్సే అలగని ప్రాంతానికి ఎయిర్ బస్ అవసరం అన్నాం. 29 కిలోమీటర్లు నాటికల్ కిలోమీటర్లు దానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అన్నాం. ఇప్పుడేమో మా పక్కన ఉంటాడు మరి కోడిగుడ్లు మంత్రి. ఈ ప్రపంచంలో నాకు తెలిసి సుమారు 240 దేశాలు ఉంటాయి. ఈ దేశంలోనే 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రదేశాలు ఉన్నాయి. కోడిగుడ్లకి ఒక శాఖ అంటూ లేదు. బహుశా ఆంధ్రప్రదేశ్లోనే కోడిగుడ్డికి ఒక శాఖ అంటూ ఉండి దానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి సోదరుడు గుడివాడ అమర్నాథ్ గారు. ఆయన ఏదో మరి ఆయన సోషల్ మీడియా చూస్తాడో లేదో తెలియదు, కానీ మాకు వాళ్ళకి కొంచెం ఆత్మీయుడే. ఎందుకంటే రాజకీయాలుగా విభిన్న మనస్తత్వాలు ఉన్నాయి తప్ప వ్యక్తిగత ఏమి లేదు. కానీ ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ చూసి ప్రతి గాలివాక ప్రజలు చాలా మంది సిగ్గుపడతా ఉంటారు. బాబా ఏట్రా బాబు, ఆయనకి మరి తెలుసు మాట్లాడుతాడో తెలియక మాట్లాడుతాడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొంది ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని. ఆయన ప్రసన్నం చేసుకుంటే ఏముంది, తాడేపల్లిలో బూడిద తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి నేను ఏమన్నంటే విజ్ఞులైన ప్రజలు, విశాలమైన ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం పరిరక్షిస్తుందని చెప్పి సందర్భంగా చేసుకుంటూ నేను కూడా ఏమన్నా అంటే వార్డు స్థాయిలో ఏదైతే విద్యుత్ టారిఫ్ ఛార్జీలు తగ్గించామో ఆ ఛార్జీల మీద విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి మాకు ఎలా ఉందంటే మా కార్యకర్తలు కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తిలో ఉన్నారు. అదే నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నిజం అనేది గాజువాక పార్టీ కార్యాలయం దాటేలోపు అబద్ధాన్ని అందరికీ వెళ్ళిపోతున్నారు. కాబట్టి దాన్ని మీ స్థాయిలో మీరు తిప్పుకొట్టాలని చెప్పి